వరుసగా దాడులు జరుగు. రైట్ శ్రీరామ్ గారు, ఆల్రెడీ మీరు చెప్పారు అసలు తెలుగు భాష ఆత్మగౌరవానికి సంబంధించి తెలుగు వారి ఆత్మగౌరవానికి సంబంధించి ఎక్కడి నుంచి మనం వచ్చామన్నది ప్రతిదీ వివరించే ప్రయత్నం చేస్తారు. అసలు ఏంటి గో బ్యాక్ తమిళ్ అంటే అసలు ఎందుకు పిలిపివ్వాల్సి వచ్చింది? మరోసారి ఏమైనా పురుడు పోసుకుంటుందా? ముందుగా టీడీపీ అని భర్తీ చేశారు. నేను పొలిటికల్ అనలిస్ట్ ని, సామాజిక ఉద్యమాల్లో పార్టిసిపేట్ వ్యక్తిని, ఏ పార్టీకి చెందినవాడిని కాదు నేను. ఈ రోజు అందుకనే తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదం మళ్ళీ ఇంకోసారి మనం ముందుకు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే గతంలో పొట్టి శ్రీరాములు గారు ఆ ఉద్యమాన్ని చేసి మద్రాసు రాష్ట్రం నుంచి మన రాష్ట్రం విడిపోయేలాగా తీసి దానికోసం ప్రాణాలు అర్పించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా రామారావు గారు ఈ నినాదాన్ని ఎత్తుకోవాల్సి వచ్చింది. ఆయన సినిమా ఇండస్ట్రీని బయటికి తీసుకొచ్చాడు. మళ్ళా ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆఖరికి ఇందిరాగాంధీతో కూడా పోరాడడానికి కూడా, ఆ రోజు ఇందిరాగాంధీ అంటే ఎంత పెద్ద నాయకురాలో అందరికీ తెలుసు. అవును, అలాంటి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు అంత పెద్ద నాయకురాన్ని ఢీకొట్టడానికి కూడా తెలుగు వాళ్ళు ఆత్మగౌరవం కోసం సిద్ధపడ్డారు. అట్లాంటి తెలుగు జాతికి ఈ రోజు మళ్ళీ అదే మద్రాసు రాష్ట్రం, అదే తమిళనాడు రాష్ట్రంలో తిరువణ్ణామలైలో ఈరోజు మనం అరుణాచలం అని పిలుస్తాం, వాళ్ళు తిరువణ్ణామలై అని పిలుస్తారు. అవును, వరుసపెట్టి గత సంవత్సర కాలం నుంచి వరుసపెట్టి దాడులు జరుగుతున్నాయి. ఇది ఎలాగైపోయిందంటే ప్రతి ఒక్కటి ఇష్యూనే. మీరు అసలు తిరువణ్ణామలైని అరుణాచలం అని ఎందుకంటారు? ఇది ఒక పెద్ద ఇష్యూ. అసలు మీరు తెలుగు వాళ్ళు ఇక్కడ తెలుగు బోర్డులు ఉండడానికి వీల్లేదు, ఇదొక పెద్ద ఇష్యూ. ఇది కాకుండా గిరి ప్రదక్షిణానికి వెళ్తే అక్కడ పొడికి చంపేయడాలు లేకుండా, భక్తులు దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తే పొడికి చంపేయడాలు. అంటే విద్యాసాగర్ అని తెలంగాణకు చెందిన, ఇదేదో తెలుగు వాళ్ళు అంటే ఇదేదో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇష్యూ కాదు. ఇది తెలుగు వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే, తెలంగాణకి సంబంధించిన విద్యాసాగర్ చనిపోవడం జరిగింది గిరి ప్రదక్షిణ చేస్తూ. అవును, బైక్ మీద వెళ్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చి ఢీ కొట్టడం చాలా పెద్ద ఇష్యూ అయింది అప్పుడు అది. అవునవును. ఇప్పుడు లేటెస్ట్ గా ఆఖరికి పోలీసులే ఒక తెలుగు అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లి రేప్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అవును, అంటే ఏంటి, సామాన్యుల దగ్గర నుంచి పోలీసుల దాకా ప్రతి వాళ్ళు దాడి చేసేవాడే. ఇది కాదన్నట్టు తిరువణ్ణామలై కలెక్టర్ ఆయన ఒక ఒక నోటీస్ జారీ చేశాడు. అసలు ఇక్కడ తిరువణ్ణామలైలో తమిళ బోర్డులు తప్ప అసలు ఏ బోర్డులు ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఒక నోటీస్ జారీ చేశాడు. అక్కడ ఉండేది ఎక్కువ ఇప్పుడు తెలుగు బోర్డులే ఉన్నాయి, తమిళ బోర్డుల తర్వాత ఎక్కువ తెలుగు బోర్డులే. ఇదంతా ఎందుకు, మన ప్రవచనకర్తలందరూ కూడా అసలు తిరువణ్ణామలై అంటే చాలా మహిమాన్వితమైన దేవుడు, అరుణాచలంలో మహిమాన్విత దేవుడు అని చెప్పేసరికి అంతకుముందు ఏనాడు అసలు తిరువణ్ణామలై ఎక్కడుందో మ్యాప్ లో కూడా ఎవరికి తెలియనాళ్ళు కూడా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరూ అరుణాచలం వెళ్తున్నారు. ఈ భక్తులు ఇలా వెళ్తుంటే భక్తుల మీద దాడులు, ఆఖరికి ఎలాగైపోయిందంటే భక్తుల మీద దాడులు, ఆడవాళ్ళ మీద దాడులు, తెలుగు వాళ్ళ మీద దాడులు, ఇలా అన్ని అయిపోగా చివరికి దేవుణ్ణి కూడా మీరు అన్నామలై అని వాళ్ళు పిలుస్తారు. తమిళనాడులో వాళ్ళు అన్నామలై అని పిలుస్తారు. మీరు మా అన్నామలై దేవుడిని మీరు అరుణాచలేశ్వరుడు అని ఎందుకు పిలుస్తారు? పిలవడానికి వీల్లేదు. అది కూడా ఒక ఇష్యూ. ఇట్లా ప్రతి ఒక్క ఇష్యూ అంటే తమిళం అన్న జాతుల్లో ఇక అసలు అది ఒక ఉన్మాదంలాగా తయారైపోయి తెలుగు వాళ్ళ మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చేసిన తర్వాత మేము చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాం, ఎవరన్నా రెస్పాండ్ అవుతారేమో, ఏ ప్రభుత్వం అన్నా రెస్పాండ్ అవుతుందేమో అంటే అక్కడ తమిళనాడు ప్రభుత్వం ఏమో వాళ్ళకి సపోర్ట్ చేస్తోంది, తమిళకి సపోర్ట్ చేస్తోంది, అక్కడ ఉన్న కలెక్టర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. మరి తెలుగు వాళ్ళు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రెస్పాండ్ కాడు, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి చనిపోతే అక్కడ గిరి ప్రదక్షిణ కోసం భక్తితోటి వెళ్ళి చనిపోతే తెలంగాణకు సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఏం స్పందించరు. పోనీ ఇక్కడ ఆడపిల్ల, ఒక తెలుగు ఆడపిల్లని రేపు చేస్తే తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో 2 ముఖ్యమంత్రులు స్పందించరు. ఇవన్నీ చూసిన తర్వాత ఇక లాభం లేదు, ఇది ఒక స్టేజ్ దాటిపోతుంది, ఇక దీని మీద ఒక ఉద్యమాన్ని చేయకపోతే తప్పదు అని చెప్పి ఈ రోజు మేము ముందుకు రావడం జరిగింది. మేమేమంటున్నాం అంటే మాకైతే అందరూ సమానమే, కానీ మీరు మాత్రం తెలుగు వాళ్ళు వేరు, తెలుగు వాళ్ళు సెకండరీ గ్రేడ్ పీపుల్ అని కనుక మీరు అక్కడ చేస్తే ఖచ్చితంగా మేము తిరుపతిలో చేస్తాం. మీరు అక్కడ మాకు ఏ విధంగా అయితే మా వైపు నుంచి మీరు రెస్పాండ్ అవుతున్నారో, మమ్మల్ని ఏ విధంగా సెకండ్ గ్రేడ్ పీపుల్ అని మాట్లాడుతున్నారో, తెలుగు భాష అక్కడ ఉండడానికి వీల్లేదని తెలుగు బోర్డుల మీద నీటి మీద నల్లరంగు పూజ చేస్తారో, రేపు నుంచి తిరుపతిలో కూడా అలాగే పూజ చేస్తారు. ఇంకా మీకు అక్కడ తిరుపతిలో కాదు, తిరుమలలో ఇక అసలు స్వయాన
తిరుమలలో దేవదేవుణ్ణి పూజించే పూజారులే తమిళ పూజారులు ఉన్నారు చాలా మంది. అవును. మరి వాళ్ళని బయటికి వెళ్ళిపోమని చెప్పాలా? మేము బయటికి వెళ్ళిపోమని చెప్పాలా? అది మీరు డిసైడ్ చేసి చెప్పండి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, లేదంటే స్టాలిన్ గారు కానీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కానీ దీని మీద స్పష్టం చేయాలి. లేకపోతే మా మీద అంటే తురగ శ్రీరామ్ గారు ఆత్మగౌరవం దెబ్బ కొడుతుంది, ఎంతవరకు చూస్తూ ఊరుకుంటాం మేము? ఖచ్చితంగా తురగ శ్రీరామ్ గారు అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మనం ఎక్కడికైనా ఆలయాలకు వెళ్తున్నామంటే అక్కడ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎవరిదంటారు? ఖచ్చితంగా ప్రభుత్వానిదే కదండి. అక్కడ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. తెలుగు వాళ్ళు ఇన్ని వేల మంది వెళ్తున్నారు. ఆ దేవాలయానికి ఉన్న ఆదాయానికి ఇప్పుడు 100 రెట్ల ఆదాయం వస్తుంది. అవును, చాలా విపరీతంగా పెరిగింది క్రౌడ్. మరి తెలుగు వాళ్ళ వల్ల పెరిగింది, అక్కడ వ్యాపారం పెరిగింది, అక్కడ ఊరికి రెవెన్యూ పెరిగింది. వీటన్నిటికీ సంతోషించి వాళ్ళందరికీ గౌరవం ఇచ్చి ఇంకా ఎక్కువ మంది రండియా, మాకు ఇంకా రెవెన్యూ పెరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి సంతోషించాల్సి పోయి కలెక్టర్ ఏమో అలాంటి నోటీసులు ఇస్తే ఎలాగండి? తెలుగు బోర్డు మీద నగరం పూజ చేస్తే ఎలాగండి? మరి అదే అంటుంటే అది ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళకి పర్యాటకం పెరిగింది, ఆదాయం పెరిగింది, భక్తుల రద్దీ పెరిగింది, ఆ విశేష గౌరవం వస్తుంది. ఇన్ని వస్తున్నప్పుడు మరి భక్తుల రక్షణ కోసం వారు ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకో? అక్కడ ప్రభుత్వాలు ఇప్పుడు మనకి తిరుపతి ఉంది, విదేశాల నుంచి వస్తారు, దేశవ్యాప్తంగా అందరూ వస్తారు, కానీ ఎక్కడ ఇంత చిన్న ఇష్యూ లేకుండా అది ముందుకెళ్తూ ఉంటుంది అంత క్రౌడ్ ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడు తిరుపతికి వచ్చే వాళ్ళు తెలుగు భక్తుల కన్నా అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల్లోనే తమిళ భక్తులు ఎక్కువ వస్తారు. అవును, వాళ్ళు ఎక్కువ వస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు భక్తుల కన్నా కూడా తమిళ భక్తులు ఎక్కువ వస్తారు. ఇప్పుడు వాళ్ళందరినీ మేము రావద్దని చెప్తాం అనుకోండి, ఏంటి పరిస్థితి? వాళ్ళందరూ ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలి? మీరు అన్నామలై దేవుడిని అరుణాచలేశ్వరుడు అని అంటారంటున్నారు. మేము వెంకటేశ్వర స్వామిని పూజించే వెంకటేశ్వర స్వామి మీరు బాలాజీ అంటున్నారు. మిమ్మల్ని రేపు నుంచి మీరు బాలాజీ అంటారు, మీరెవరు? మీరు బాలాజీ అంటానికి వీల్లేదన్నాం అనుకోండి, ఏంటి పరిస్థితి? అంటే ఎక్కడ దాకా దారితీస్తుంది? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇమీడియట్ గా ఈ విషయం మీద స్పందించకపోతే ఇది అంతర్రాష్ట్ర సమస్యగా మారుతుంది. దేశవ్యాప్తంగా దీని మీద చర్చకి దారి తీస్తుంది. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఈ ఇష్యూని మేము ముందుకు తీసుకెళ్తాం. అవసరమైతే ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సనాతన ధర్మం కోసం పోరాడే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు పొద్దున స్పందించాల్సిన పరిస్థితులు వస్తాయి దీని మీద. కాబట్టి ఏంటంటే ఇది పెద్ద ఇష్యూ జరగకుండా ముందు మేము 2 రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చాం. ఇమ్మీడియట్ గా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, అందరికన్నా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కన్నా ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఇమ్మీడియట్ గా దీని మీద కంట్రోల్ చేయాలి. కలెక్టర్ ని కంట్రోల్ చేయాలి, పోలీసులు కంట్రోల్ చేయాలి. లేకపోతే మాత్రం మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో, మీరు తమిళ్ అంటే కనుక మేము తెలుగు అంటే కొన్ని వేల మంది తమిళ్లు తిరుపతి నుంచి వెనక్కి వెళ్లాల్సి వస్తుంది, తిరుమల దేవాలయం నుంచి పూజలు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, కంటిన్యూ చేద్దాం. మధుబాబు గారు, సో మీరు రెస్పాండ్ అవుతారు ఇప్పుడు.